నమస్కారం. కృష్ణం వందే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దత్త అనే రెండక్షరాల నామం మహామంత్రం. ఆ నామాన్ని స్మరిస్తే చాలు స్వామి అనుగ్రహం పొందవచ్చు. యోగా, జ్ఞానాది సనాతనమైన వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించేందుకు అవతరించిన బ్రహ్మ, విష్ణు, శివాత్మక తేజోమయ మూర్తే దత్తాత్రేయుడు. అలాంటి పుణ్యమూర్తి నెలవైన మహాక్షేత్రం నర్సోబావాడి. అంతర సంచిత పాపములను ఈ దివ్య పాదుకలు ప్రక్షాళనము చేసి ఇహపర సౌఖ్యము पंचगंगा या कोपर संगम आहे. इथं पाडू आहे, दत्तमाळ पाडू आहे. महाराज सकाळी 5 बुक पाडू आहे, 5 ते 5 दहा उघडची दहा उघडून पूजा होते. दुपारी साईबाबाचा महापूजा, 12 ते साईबाबाचा महापूजा असते. इथं अन्न ठरत असते जेव्हा महाप्रसाद 12 ते దత్త మహారాజ్ తపోభూమిగా పేరుగాంచిన నర్సోబావాడిలో స్వామివారి పాదముద్రలను ఇక్కడికి వచ్చే భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం దత్త మహారాజ్ ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తన యాత్రను ప్రారంభించి ఉడెంబెర్, గనగపూర్లను సందర్శించి చివరకు కార్డాలివన్ చేరుకున్నట్టు స్థలం.
భారత్ టుడే స్పెషల్ కృష్ణ వందేలో చిన్న విరామం తీసుకుందాం. భక్తులు దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించి భక్తి ప్రవత్తులతో పూజిస్తారు. ఇక్కడే పంచాంగ కృష్ణానదులు సంగమం జరుగుతుంది. కృష్ణానది నీటి పరవళ్ల శబ్దంతో ఆలయ గంటల శబ్దం వేద మంత్రోచ్చారణలు మిళితమై అద్వితీయమైన అనుభూతికి లోను చేస్తుంది. అప్పటికే ఈ ప్రదేశంలో అంటే కృష్ణానదికి ఆవలి ఒడ్డున అమరేశ్వర ఆలయం ఉంది. ఇక్కడి పరమశివుడు అత్యంత మహిమాన్వితుడు. భక్తుల పాలిట కోరిన వరాలు ఒసగే మహిమాన్వితుడు. ఆ ప్రదేశాన్ని అమరాపూర్ అని కూడా అంటారు. దగ్గరలోనే శక్తిపీఠం కూడా ఉంది. ఇక్కడ 64 యోగిని శక్తులు అమరేశ్వరుని నిత్యం సేవిస్తారట. కానీ వారంతా తాయి. భక్తులు ఈ
సంపూర్ణ అవతారం. శ్రీ నరసింహ సరస్వతి ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత కూడా ఈ మహిమాన్వితమైన పాదుకలు ఏ విధంగా తనను ఆశ్రయించిన ఆర్తులను, అభాగ్యులను, దీనులను ఎలా ఆదుకునేవో చెప్పటానికి అనేక ఉదాహరణలున్నాయి. ఒక స్త్రీ బ్రహ్మరాక్షసి బారిన పడింది. ఆమె తన సంతానాన్ని కోల్పోయింది. పుట్టిన ఏ బిడ్డ తనకు దక్కక మృత్యువాత పడుతూ పోయింది. అత్యంత దుఃఖితురాలైన ఆమె ఆక్రోశిస్తూ గుండెలు బాదుకుంటూ శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి పాదుకలను శరణువేడింది. ఈ ఆలయంలోనే ఉంటూ ఆలయ పరిసరాలు శుభ్రం చేస్తూ కన్నీరు మున్నీరై విలపించసాగింది. నిద్రలో ఆమె ఒక అద్భుతమైన కలనుగాంచింది. శ్రీ సద్గురు దత్తాత్రేయుడు ఆమెకు కలలో కనిపించి 2 కొబ్బరికాయలిచ్చాడు. కలలో శ్రీ స్వామిని దర్శించిన ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కల యొక్క అర్థమేమిటని ఆమె అక్కడి పండితులను అడిగింది. వారు, అమ్మా, నీకు సద్గురువు కటాక్షం లభించింది, నిశ్చింతగా ఇంటికి వెళ్ళు, నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పారు. నష్టజాతకురాలని ఆమెను చీదరించుకున్న ఆమె భర్త ఆశ్చర్యంగా ఆమెను చేరదీశాడు. అనతి కాలంలోనే వారికి 2 మగబిడ్డలు కలిగారు. ఆమెపై బ్రహ్మరాక్షసి ప్రభావం కూడా పోయింది. బిడ్డలు ముద్దుముద్దుగా పెరగసాగారు. ఆ పిల్లలను చూసి దంపతులు మురిసిపోతున్న తరుణంలో కాలం మరోమారు కాటువేసింది. పిల్లలకు ఉపనయన సంస్కారం జరపాలని భావిస్తున్న సమయంలో అందులో ఒక పిల్లవాడు మృత్యువాత పడ్డాడు. ఇక ఆమె దుఃఖానికి అంతు లేకుండా పోయింది. గుండెకోతతో పిచ్చిదానిలా మారిపోయి నిద్రా ఆహారాలు మాని అత్యంత దుఃఖంలో మునిగిపోయింది. శ్రీ దత్తాత్రేయుల వారు ఒక యోగి రూపంలో ఆమెకు దర్శనమిచ్చి జనన మరణాల వెనుక ఉన్న దైవిక రహస్యాలను, పాప పుణ్యాలను, రుణానుబంధాలను, వాటి వల్ల ఏర్పడు అనేక మానవ బంధాలు, పరిస్థితులు, వాటి ప్రభావాలు, నివారణోపాయాలు ఎన్నింటినో వివరిస్తూ అత్యంత గోప్యమైన ఆధ్యాత్మిక రహస్యాలను బోధిస్తూ ఓదార్చారు. కానీ మాతృహృదయాభిలాషలోనూ, పుత్రవియోగ దుఃఖంలోనూ, ప్రకృతి జనిత మనోక్లేశంలోనూ పూర్తిగా మునిగిపోయిన ఆ స్త్రీమూర్తి తన విషాదం నుండి మాత్రం బయటపడలేకపోయింది. విలవిలలాడిపోతున్న ఆ మాతృ హృదయాన్ని చూసి కరుణార్ద్ర హృదయారవిందుడై అందరూ ఆశ్చర్యచకితులై గగురుపాటును పొంది నిశ్చేష్టులయ్యే విధంగా తన యోగీశ్వర మహిమతో ఆ బిడ్డను పునర్జీవితుణ్ణి చేశారు. ఇక ఆ మాతృమూర్తి ఆనందానికి అవధులు లేవు. అందరూ శ్రీ దత్త భగవానుడి మహిమను కొనియాడి అంజలి ఘటించారు. ఇదంతా శ్రీ గురు దర్శనం అందే ప్రత్యేక కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం. ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న ఆలయాలు, కోటలు, పేరొందిన సాధువుల విగ్రహాలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి వేలాది మంది భక్తులు నర్సోబావాడికి వస్తుంటారు. ప్రతి శనివారాన్ని దత్తాత్రేయ జన్మదినోత్సవంగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తుంటారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దత్తాత్రేయ పాదముద్రికలను దర్శనం చేసుకుని పూజలు చేస్తారు.
ఈ నర్సోబావాడి పుణ్యధామం నివేదించుకుంటారు. నర్సోబావాడి దక్షిణ మహారాష్ట్రలో కృష్ణానది ఒడ్డున కృష్ణానది పంచగంగలతో సంగమిస్తున్న పవిత్ర క్షేత్రంలో శ్రీదత్త క్షేత్రాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. శ్రీ నరసింహ సరస్వతి పాదస్పర్శతో పునీతమైన నేల ఇది. ఈ క్షేత్రాన్ని స్పర్శిస్తూ ముందుకు సాగే కృష్ణా నదీమ తల్లి పరమపావనురాలు, భక్తుల పాపాలను ప్రక్షాళన చేసే అమృతవల్లి. అడవి పూల పరిమళాలను, వనమూలికల ధాతు రసములను తనతో తెస్తూ, పిల్ల తిమ్మెరలను చిరునాదంతో తన సవ్వడుల రవములను జతచేస్తూ ముందుకు సాగుతోంది కృష్ణమ్మ తల్లి. మహావృక్షముల గలగలలకు తాళం వేస్తూ, ఆకాశాన ఎగిసే విహంగముల బిలబిలలకు వంతపాడుతూ, అనేక చిన్న పెద్ద వాహినులను రసధారలను తనలో కలుపుకొని పరిపుష్టిగా మారి నవజవ్వన సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకుని తన జన్మస్థలమైన మహారాష్ట్రను పరవశింపజేసి అనేక పుణ్యక్షేత్రాల శ్వాసలను, ఓంకార ధ్వనులను తనలో లయింపజేసుకుని ఉరుకులు పరుగులతో ఉవ్విళ్ళూరుతూ కదులుతోంది మన కృష్ణవేణి. ఔదుంబర వృక్ష ఛాయల్లోని తపోభూములను తాకి కుసుమ పరాగాలతో సేదతీరిన పుప్పొడిని తన రసధాతువుగా మలుచుకొని తన నీలినీలి అందాలతో పున్నముల వెన్నెలలను మేళవించి భావకులకు శృంగార సారథీదేవతగా, ఆర్తులకు అభాగ్యులకు అన్నాన్నిచ్చే అమ్మగా అనేక రూపధారిణి అయి, చైతన్య ప్రవాహిని అయి, మంగళకారిణి అయి మున్ముందుకు కదులుతోంది మన కృష్ణవేణి నదీమ తల్లి.
దత్తాత్రేయ జయంతి వేడుకల్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వచ్చి దత్తాత్రేయ ఆశీర్వాదాన్ని అందుకుంటారు. ఆలయ ప్రాంగణంలో శునకాలు కూడా సంచరిస్తుంటాయి. వీటిని కూడా భక్తులు ప్రార్థిస్తూ వాటికి ఆహార పదార్థాలను అందజేస్తుంటారు. ఇదే ఇవాల్టి కృష్ణ వందే కార్యక్రమం. కృష్ణానదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.